పరిస్థితులు ఎలా ఉన్నా ఒక్కసారి నిలబడ్డాడంటే అది స్నేహితులైనా సరే అభిమానులైనా he stands for them, he stands by his word, none other than our NTR. Thank you. మామూలుగా ప్రతిసారి అరిచినట్టు మాట్లాడలేను, కొంచెం నొప్పిగా ఉంది. మీరు సైలెంట్గా ఉంటే మాట్లాడాల్సింది మాట్లాడేస్తాను ప్లీజ్. ఒక్కసారికి అర్థం చేసుకోండి. ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ, శ్రేయోభిలాషులందరికీ, కాంతారా మూవీ కాస్ట్ అండ్ క్రూ అందరికీ, ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసినటువంటి నా అభిమాన సోదరులందరికీ నా నమస్కారాలు. నాకు తెలిసి నా వయసు బహుశా 3 ఏళ్ళు 4 ఏళ్ళు అయి ఉంటుంది. మొట్టమొదటిసారి మా అమ్మమ్మ నన్ను కూర్చోపెట్టి, మా ఊరు ఇది, కుందాపురా దగ్గరే మా ఊరు, చిన్నప్పుడు మేము కొన్ని కథలు విని పెరిగాము అని నాకు చిన్నప్పటి నుంచి కొన్ని కథలు చెప్పడం మొదలుపెట్టేది. అప్పుడు అర్థమయ్యేది కాదు, ఓహో ఇదేంటి, ఇది ఎప్పటికైనా ఇది నిజంగా జరుగుంటుందా, ఈ కథ నిజమేనా కాదా, ఇలాంటి ఎన్నో డౌట్లు నాకు. కానీ బాగా నచ్చేవి. ఆవిడ చెప్పినప్పుడల్లా చాలా ఇంట్రెస్ట్ వచ్చేది. ఒక్కసారి వెళ్ళి చూడాలి కదా, ఈ గుళిగ ఆట అనేది ఏంటి, ఈ పింజుర్లి అంటే ఏంటి, ఒక్కసారి చూడాలి కదా. చిన్నప్పటి నుంచి నాటుకుపోయింది. కానీ ఏ రోజు అనుకోలేదు నేను విన్న ఆ కథల నుంచి, నేను విన్న ఆ కథల గురించి ఒక దర్శకుడు ఆ కథ తీస్తాడు అని, ఒక చిత్రం తీస్తాడు అని. అండ్ దట్ వాజ్ నన్ అదర్ దెన్ my brother Rishabh Shetty. The stories I've heard as a child, when I saw it on screen, I was speechless, sir. I just did not know what to say. కథ తెలిసి నేనే ఇలా అయిపోతే, ఈ కథ కొత్తగా తెలిసిన వాళ్ళు ఏమయ్యారో అదే రిజల్ట్ కాంతారా 1ది. Rishabh sir is a very, very, very rare breed of directors and actor. I've always had this, అంటే ఈయనలో డైరెక్టర్ ఓవర్ పవర్ చేస్తాడా, డామినేట్ చేస్తాడా, యాక్టర్ డామినేట్ చేస్తాడా అని. బట్ రిషబ్ సార్లో డామినేట్ చేసేది కేవలం ఒక డైరెక్టర్ యాక్టర్ కాదు, 24 క్రాఫ్ట్స్లో ఉండే ప్రతి డిపార్ట్మెంట్ హీ డామినేట్స్ ఎవ్రీ డిపార్ట్మెంట్ of all the 24 crafts. If it was not for Rishabh sir, I really don't think ee roju ee chitram ee level lo తీయగలిగేవారా. ఎందుకంటే నేను మా అమ్మగారు ఎప్పటి నుంచో ఉండే కోరిక ఉడిపి కృష్ణుడు గుడికి తీసుకెళ్ళాలి అని. నేను తీసుకువెళ్ళినప్పుడు థ్యాంక్ యూ టు రిషబ్ సార్ లేకపోయి ఉంటే మాత్రం ఆ దర్శనం కానీ ఆ భాగ్యం కానీ కలిగేది కాదు. పనులన్నీ మానుకొని నాతో మా అమ్మగారితో ఆయన కానీ ప్రగతి గారు కానీ కుటుంబ సభ్యుల్లాగా గుళ్ళకి తీసుకెళ్ళి ఆశీర్వాదం ఇప్పించి ఒక సొంత కుటుంబ సభ్యుల్లా చూసుకున్నాడు ఆయన నన్ను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐ విల్ నెవర్ థ్యాంక్ యూ, ఐ డోంట్ వాంట్ థ్యాంక్ యూ అండ్ క్రియేట్ డిస్టెన్స్ బిట్వీన్ యూ అండ్ మీ, బట్ ఐ లవ్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హెల్పింగ్ మీ టు గివ్ మై మదర్ హర్ డ్రీమ్, టు ఫుల్ఫిల్ హర్ డ్రీమ్. థ్యాంక్ యూ సో మచ్. వెళ్ళినప్పుడు ఐ గాట్ ది ఆపర్చునిటీ టు సీ కాంతారా చాప్టర్ 1 గురించి ఆయన ఎంత కష్టపడుతున్నారో చూడడానికి నాకు అవకాశం దొరికింది. నిజంగా చెప్తున్నాను, ఇట్ ఈస్ నాట్ ఈజీ టు మేక్ కాంతారా చాప్టర్ 1. ఒక గుడికి తీసుకెళ్లారు నన్నైనా, అది మీరు చూసుంటారు, ఇక్కడ వరకు నీళ్లు ఉంటుంది, ఆయన ఊరి దగ్గర ఉండే గుడి అది. ఆ గుడికి వెళ్ళడానికి మార్గమే లేదు, ఆ మార్గం వేసుకున్నారు వీళ్ళు. ఎందుకనంటే అక్కడ సెట్ వేసుకొని అక్కడ షూటింగ్ చేస్తున్నారు కాబట్టి ఆ మార్గాన్ని వేసుకున్నారు వాళ్ళు.
It is not an easy job to make Kantara 1, chapter 1. I mean, humanly impossible. If it was not for Rishabh sir, if it was not for the team that Rishabh sir believed in, and I really don't think anything would have been possible with Kantara chapter 1. And backed with his amazing dream was his wife itself, Pragati Garu, who helped him. There was a very close friend of mine, Vijay sir from Hombale, and Cheluve sir, who've backed Rishabh sir for this dream. I hope ఈ చిత్రం మనందరినీ రంజింపజేస్తుంది అని, ఒక గొప్ప బ్లాక్ బస్టర్ చిత్రంగా ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఫిల్మ్స్లో ఈ చిత్రం ప్రస్ఫుటంగా మనందరికీ కనపడాలి అని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చి మీ అందరూ రిషబ్ గారిని, కాంతారా టీంని ఆశీర్వదించినందుకు నిజంగా నా ధన్యవాదాలు. ఈ స్టేజ్ మీద మిస్ అవుతున్న మై డియర్ ఫ్రెండ్ ప్రశాంత్, తను కూడా ఉండుంటే బాగుండేది. బట్ లాంగ్వేజెస్ బాడ్,